కరోనా మహమ్మారి మళ్లీ కలవరపెడుతోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. కొత్త వేరియంట్ JN1 విస్తరిస్తూ ఉండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఎప్పటికప్పుడు లక్షణాలను మార్చేసుకునే ఈ కొత్త వేరియంట్ కోసం వైద్యంలోనూ మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ప్రకటించింది WHO. అంతేకాదు వరల్డ్ వైడ్ గా ఇటీవలి కాలంలో కోవిడ్ కేసుల సంఖ్య 52% పెరగడంతో 8,50,000 కేసులు నమోదైనట్టు గుర్తించింది. అయితే నెల రోజుల వ్యవధిలో కొత్త మరణాల సంఖ్య 8% తగ్గడం కాస్త ఊరటనిచ్చే అంశంగా మారింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ JN1 విస్తరిస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దేశవ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 748 కేసులు నమోదు కాగా 4 చనిపోయారు. దేశంలోని 17 రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో అప్రమత్తమైన రాష్ట్రాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను సిద్ధం చేశాయి. కోవిడ్ నమూనాలను ఖచ్చితంగా జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే కొత్త వేరియంట్ కోవిడ్ రోగుల్లో 93% మందికి మాత్రమే తేలికపాటి లక్షణాలు ఉంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా JN1, BA.2.86 ఒమిక్రాన్, EG5 వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. మిగతా వేరియంట్లతో పోలిస్తే JN1 శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను పెంచుతుందని WHO తెలిపింది. ఇది రోగ నిరోధక శక్తిని సులువుగా ఛేదించి వ్యాప్తి చెందడంతో పాటు ఎప్పటికప్పుడు వైరల్ లక్షణాలను కూడా మార్చుకుంటున్నట్లు గుర్తించింది. ఈ క్రమంలోనే వైద్యంలోనూ మార్పులు చేపట్టి కొత్త వ్యాక్సిన్స్ తయారు చేసుకోవాలని పేర్కొంది. JN1 వేరియంట్ చాలా వేగంగా ఇతరులకు వ్యాపించినా ప్రాణాలకు ప్రమాదం తక్కువగా ఉండటం కాస్త ఊరట కలిగించే అంశంగా మారింది. ఈ క్రమంలోనే 4 వారాల్లో కేసుల సంఖ్య 52% పెరిగి 8,50,000 కొత్త కేసులు నమోదైనట్లు WHO ప్రకటించింది. అయితే మరణాల సంఖ్య మాత్రం 8% తగ్గి 3,000 మంది చనిపోయినట్లు పేర్కొంది. కోవిడ్ వైరస్ బారిన పడిన వారిలో కొంతమందికి పొడి దగ్గు, తుమ్ములు, ఒళ్ళు నొప్పులు, బలహీనత, అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. మందులు వాడిన 3 రోజుల తరువాత కూడా ప్రయోజనం లేకపోతే